మీనరాశి వారికి జనవరి 28, 29, 30 తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. ఒంటరిగా కూర్చొని మరీ వినండి. మీనరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీనరాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటే 2026 సంవత్సరం నుంచి గమనించుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరంలో ఏవేవైతే సెంటిమెంటల్గా ఎమోషనల్గా ఎవరికైతే కనెక్ట్ అయ్యారో ఎవరి వల్ల మేము ఇంత నష్టపోయాము అని చెప్పి ఒక రియలైజేషన్ అంటే మాకు మేమే తెలుసుకున్నాము అని చెప్పి ఏదైతే అని చెప్పి వీళ్ళు అనుకున్నారో వాటన్నింటి నుంచి కూడా చిన్న చిన్నగా బయటపడాలి అన్న ఉద్దేశంతో ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి ఇది ఒక అందుకు మంచిదా లేదా ఒక అందుకు చెడ్డకా అని చెప్పి అన్న విషయానికి వస్తే మీనరాశి వారు గతంలో మేము ఎన్నో మంచి పనులు మా వారి కోసం చేశాము, ఎన్నో సాక్రిఫైజులు అంటే ఎన్నో మేము వారి కోసం వదులుకున్నాము అని చెప్పి మన అని అనుకున్న వారు ఎవరైతే వీరు మనవారిగా ఫీల్ అయిన వారు ఉన్నారో వారు కూడా వీరిని కొంచెం లెక్క చేయకపోవడంతో కొంచెం గౌరవం అనేది ఇవ్వకపోవడంతో మనసు విరిగిపోయి అప్పుడప్పుడు 4 గోడల మధ్య కన్నీటిని పెడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నా వాళ్ళు నా మనుషులు నా సొంత వాళ్ళు అని చెప్పి అనుకున్న వాళ్ళ నోటి నుంచి నువ్వు పరాయి దానివి లేదా నువ్వు పరాయి వాడివి, నీ యొక్క మాటతో మాకు ఎటువంటి ఉపయోగం లేదు, అసలు నీ సలహానే మాకు అవసరం లేదు, నీతోనే మాకు పని లేదు, అసలు నీకు మాకు ఏ సంబంధం ఉండకూడదు అని చెప్పి కొన్ని కఠినమైన మాటలు మన అని అనుకున్న వాళ్ళ నుంచి విన్నప్పుడు మనసు చచ్చిపోయినట్లుగా అయ్యో నేను వీరి కోసమేనా ఇంత చేసింది, వీరి కోసమేనా నేను ఇంత టైంని కేటాయించి నేను సంపాదించిందంతా పెట్టింది అని చెప్పి కొంత బాధపడి అంటే కొంత అని చెప్పి ఈ మాట వాడటం చాలా చిన్నదన్నమాట. ఎక్కువగా చాలా సందర్భాలలో కన్నీరు పెట్టుకోవడం, ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పుకున్నా కూడా మనసులో బాధ తీరదే, మనసు తేలిక పడదే, అసలు ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడాలి అని చెప్పి చాలా వరకు కూడా ఆలోచించి ఎన్నో ప్రయత్నాలు కూడా చేసి అన్నీ విఫలమయ్యి చివరికి ఒంటరిగా మిగిలిపోయి ఇప్పటి రోజుకు కూడా బాధపడుతున్న మీనరాశి వారు ఎంతోమంది ఉన్నారు. అసలు కథ ఏంటి వీరిది, వీరి యొక్క జీవితం ఎలా మొదలైంది, అసలు ఎవరు మోసం చేశారు అన్న విషయం కొంచెం వీరి గురించి లైట్గా చెప్పుకుందాం ఇప్పుడు. ఎందుకంటే తెలియాలి కూడా. ఇది మీకు దగ్గరగా మీ జీవితానికి దగ్గర సంబంధంగా అనిపిస్తే మీరు పెద్ద పెద్ద కామెంట్స్ ఏం పెట్టొద్దు, నాకు ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి, నాకు అర్థమైపోతుంది. ఎందుకు అంటే కనుక మీనరాశి వారు చిన్నతనంలో చాలా మంచిగా గొప్ప ఇంట్లో పుట్టిన వాళ్ళే. కానీ ఏదైతే వీరి యొక్క తల్లిదండ్రులు కానీ వీరి యొక్క తాత ముత్తాతలు కానీ గొప్ప ఆస్తిమంతులే అయినప్పటికీ కూడాను వీరి యొక్క బాల్యం అనేది చాలా గారాబంగా అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల యొక్క సమక్షంలో మేనత్తల మేనమామల యొక్క సమక్షంలో చాలా చక్కగా సరదాగా గడిచిపోయేది. కానీ మీనరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ మంది ఉంటారు. ఇటు ఆడవాళ్ళని చూసుకున్నా కానీ మగవాళ్ళని చూసుకున్నా కానీ వీరి యొక్క జీవితం అనేది 15, 16, 17 సంవత్సరాల నుంచే మొదలవుతుందన్నమాట. ఈ విధంగా మొదలైన తర్వాత ఈ యొక్క 15 సంవత్సరాల ముందు జీవితం మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే వివాహం కాకముందు జీవితం, వివాహం అయిన తర్వాత జీవితం పూర్తిగా తలక్రిందులైపోతుంది. ఈ యొక్క 15, 16, 17 అంటే ఇది పెద్ద వయసేం కాదు. ఈ యొక్క జీవితంలో ఏం సంతోషాలు అనుభవించారో, ఏం ఆనందాలు అనుభవించారో, ఏవి అనుభూతులు రుచి చూశారో కూడా సరిగ్గా అనుభవం ఊహ తెలియని రోజుల నుంచి ఒక్క
ఒక్కసారిగా వీరు కష్టాల యొక్క సముద్రంలో మునిగారు అని చెప్పుకోవచ్చు. వీరికి పెళ్ళైన తర్వాత వీరి అత్తింటి వైపు నుంచి ఎన్నో అవమానాలు, ఇక ఆడవారి గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో అవమానాలు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నీ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి వాళ్ళని ఎగతాళి చేయడం, వారిని ఏదో ఒక మాట అని సూటిపోటి మాటలుగా వేధించడము, వీరి యొక్క పనులు కానీ వీరు కానీ నచ్చక వీరిని ఎలాగైనా కానీ మోసం చేయాలి, వీరిని ఎలాగైనా కానీ బజారున పెట్టాలి, వీరి మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పి నలుగురిలో వీరిని అలుసు చేయాలి, వీరిని ఏడిపించాలి అని చెప్పి కంకణం కట్టుకున్న అత్తింటి వైపు వారు వీరి యొక్క జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. వీరి వల్ల మానసికమైన ప్రశాంతత అనేది చాలా వరకు పెళ్ళైన తర్వాత దూరం అవుతుంది. ఇక భర్త విషయానికి వస్తే భర్తకి వీరి మీద ప్రేమ అనేది మొదట్లో ఉంటుంది. కానీ సంవత్సరాలు అనేది గడిచే కొద్దీ ఎప్పుడైతే వీరిద్దరి మధ్య ఆ బిడ్డల అనే ఒక జీవితం, వేరే జీవితాలు అనేవి ఎంటర్ అవుతాయో, అంటే వీళ్ళకి సంతానం ఎప్పుడైతే కలుగుతుందో, ఈ యొక్క సంతానం కలిగిన దగ్గర నుంచి వీరి యొక్క భర్త లేదంటే వీరి యొక్క భార్యలో ఒక రకమైన డిఫరెంట్ మార్పు, అంటే అప్పటి వరకు ఉన్నది వీరేనా అన్నట్లుగా పూర్తి వ్యతిరేకత అనేది చూస్తారనమాట. ఆ విధంగా చూసిన తర్వాత వీరి మీదనే టార్గెట్ చేసుకోవడం, వీరినే చూడలేకపోవడం, వీరు ఏదన్నా పనులు చేసుకున్నా కానీ వాటికి వేలెత్తి చూపిస్తూ ఉండటం, వీరు ఎంత మంచితనంగా వారి మీద ఎంత లైఫ్ పార్ట్నర్ మీద ఎంత ప్రేమను చూపిస్తున్నా కూడా ఆ ప్రేమలో కూడా తప్పు ఒప్పులను వెతుకుతూ ఉండడం, వీరికి ఉన్నటువంటి ఆస్తుల మీద కన్ను వేయడం, వీరి యొక్క ఆస్తులను ఎలాగైనా కానీ పతనం చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉండడం, వీరిని ఎప్పుడూ కూడా తప్పుడు దృష్టితో చూస్తూ ఉండటం, ఎటువంటి పాపం కానీ జాలి కానీ దయ కానీ కనీసం భార్య అన్న ఇది కూడా, అంటే భర్త అన్న ఇది కూడా లేకుండా కేవలం అవసరానికి మాత్రమే వాడుకునే ఒక వస్తువులాగా వీరిని తీసుకోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను నా భర్త నాకు ఉండాలి, నా ఫ్యామిలీ నాకు ఉండాలి, నా పిల్లలు నాకు ఉండాలి, నేను మంచిగా చేసుకోవాలి అని చెప్పి ఎంతో ఓర్పుగా ఎంతో పట్టుదలతోటి ఎక్కడా కూడా ఒకరి కింద లొంగకుండా వీరికంటూ ఒక ఆత్మాభిమానాన్ని పెంచుకొని కష్టపడి పని చేసుకుంటూ ఎన్ని బాధలు వచ్చినా కూడా తట్టుకొని ఆత్మధైర్యాన్ని మాత్రం వదలకుండా వీరు ఒక స్థాయిలో నిలబడగలుగుతారనమాట మీనరాశి వారు. సరే, లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక రకంగా మోసం చేశారు. ఇక్కడ మీరు ఇది నాకు కామెంట్ అయితే చేయండి. మీనరాశి వారిలో మనం ఆడవారిని గమనించుకున్నట్లయితే 100%లో దాదాపుగా 65 నుంచి 70% మంది వరకు కూడాను భర్తల వల్ల కష్టాలు బాధలు అనుభవించిన భార్యలే ఎక్కువగా ఉంటారనమాట. ఇది అవునైతే అవునక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకు అంటే కనుక వీరు చాలా వరకు కూడా ట్రబుల్స్ అండి. ఆ భర్త చేత ఎన్ని దెబ్బలు తింటారో, వారి యొక్క తాగుడు వ్యసనం వల్ల, వారికి ఉన్నటువంటి వేరే చెడ్డ అలవాట్ల వల్ల, వారిని మానేయి అని చెప్పి చెప్పలేక, అలా అని చెప్పి వారితో కలిసి బ్రతకలేక, వారు చెప్పిన మాట వినలేక ఒక రకమైన మానసికమైన టార్చర్ని అనుభవిస్తారనమాట. కొంతమంది వారి యొక్క వైవాహిక జీవితంలో విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా విడిపోయిన తర్వాత వారి యొక్క పిల్లలే వారి యొక్క జీవితం అన్నట్లుగా భావించుకొని చివరికి పిల్లల మీద ధ్యాస పెట్టుకొని పిల్లలే సర్వస్వంగా బ్రతుకాలని చెప్పి చూసిన తల్లులు ఎంతోమంది కూడా చివరికి పిల్లలు కూడా వీరిని అవసరానికి వాడుకొని వదిలేసిన స్థితులు కూడా చాలామంది ఉన్నాయి. ఇన్ని కష్టాలు అనుభవించినా, ఇన్ని బాధలు అనుభవించినా ఈ యొక్క మీనరాశి అనేది ఈ యొక్క రాశిలోనే ఉందండి. ఇది ఒక జలచర జీవి అనమాట. అంటే సముద్రానికి ఒక సముద్రం వచ్చే అలలకు మనిషి కూడా ఎదురీతను వేయలేడు. కానీ చిన్న చేప పిల్ల అనేది ఆ అలలను సైతం ఎదుర్కొని ఈత వేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. అలా ప్రతి కష్టాన్ని కూడా వీళ్ళు ఇంత తట్టుకొని, ఇంత నిలబడి, ఇంత మానసిక క్షోభను అనుభవించి ఇటు అత్తింటి వైపు వాళ్ళ నుంచి సూటిపోటి మాటలు విన్నారో, ఎన్ని కష్టాలు పడ్డారో, తోడికోడల వైపు నుంచి ఎన్ని కష్టాలు పడ్డారో, భర్త నుంచి ఎన్ని
ఎన్ని కష్టాలు పడ్డారో, పరిస్థితి బాలేదని చెప్పి పుట్టింటికి వస్తే పుట్టింటి వైపు నుంచి ఎన్ని మాటలు పడ్డారో, ఇలా ఒంటరి జీవితాన్ని అనుభవించిన వారు ఎంతోమంది తల్లులు ఉన్నారు మీనరాశి వారిలో. చివరికి బిడ్డల యొక్క పరిస్థితికి వచ్చిన తర్వాత బిడ్డలు నన్ను చూసుకుంటారు కదా, సరే పోని నాకంటూ ఎవరూ లేకపోయినా నా బిడ్డలు నాకున్నారు కదా, నన్ను వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి ఒక ధైర్యాన్ని పెంచుకున్న స్టేజ్లో కూడా బిడ్డలు కూడా అంటే ఎవరి మీదైతే ఎంత ప్రేమను పెంచుకుంటారో వాళ్ళు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉండి మేము మీకు ఏ విధమైన సహాయం చెయ్యము, నువ్వు మాకేం చేశావు అని చెప్పి ప్రశ్నించే ఆ రోజు వచ్చిద్దనమాట వీరి జీవితంలో. ఆ ప్రశ్నించే రోజున అయ్యో నేను నా పిల్లల మీద నేను ఇంత ఆశలు పెట్టుకొని బ్రతికానే, నా జీవితంలో నా భర్త నాకు సరిగా లేకపోయినా పిల్లలే ప్రాణం అనుకొని బ్రతికానే, వీరు కూడా నన్ను ఇలా చేస్తున్నారే అని చెప్పి వీరి గురించి ఆలోచించి కృంగిపోయిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయన్నమాట వీరి జీవితంలో. కాబట్టి ఇన్ని పరిస్థితులకు ఎదురు ఈది ఇంత కష్టాలను తట్టుకొని చివరకు నాకంటూ ఎవ్వరూ లేరు, ఇప్పటికైనా నా జీవితంలో నేను నా వయసును కోల్పోయాను, నా సంతోషాలను కోల్పోయాను, నా ఆస్తులను కోల్పోయాను, చివరికి ఒంటరిగా రూపాయి లేకుండా మిగిలిపోయాను. ఈరోజు కూడా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇక్కడ రక్త సంబంధమా, వివాహ బంధమా, ఇంకా లేదంటే కడుపును పుట్టిన బిడ్డల బంధమా అని చెప్పి వీరందరి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక నా వల్ల కాదు, నాకు నేనుగా ఇప్పుడు కూడా నేను జాగ్రత్త తీసుకోకపోతే రేపటి రోజున నా మీద నాకే అసహ్యం అనేది ఏర్పడుతుంది, నేను కనీసం కడుపుకు తిని కాస్త ప్రశాంతంగానైనా పడుకుంటాను అని చెప్పి అనుకునే స్థితికి అయితే ఈ 2026 సంవత్సరంలోకి వచ్చేస్తారనమాట. సరే ఇన్ని బాధలు పడుతున్నారు, ఇంత కష్టం పడుతున్నారు, ఇన్ని బాధల్లో కూడా ఇన్ని కష్టాల్లో కూడా కాస్తంత కుదురుకొని నిలబడుతున్నారంటే ఒక రహస్యమే దీనికి కారణం. వీరికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే వీరి మనస్సు చాలా మంచిది. ఎదుటి వారు ఇంత మోసం చేస్తున్నా కూడా ఎవరికి ఏ హాని చేయనటువంటి మనస్తత్వం. వీరి వల్ల ఎవరికి ఎప్పుడూ కూడా ఏ ప్రమాదం జరగదు, ఏ కీడు కూడా జరగదు. వీరి మాటలు వింటే బాగుపడటమే తప్ప వీరు ఎదురొస్తే సంతోషాలు శుభాలే తప్ప వీరి వల్ల ఎప్పుడూ కూడా మేము ఇది నాశనం అయిపోయాము, మేము ఇది కోల్పోయాము అన్న పరిస్థితి రాదు. వీరి జీవితం అనేది వీరికి కలిసి రాకపోవచ్చు, కానీ వీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ అదృష్టాల పంట అని చెప్పి చెప్పుకోవచ్చు. పుట్టింట్లో ఉన్నంత కాలం వీరి వల్ల పుట్టింటి వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు, చాలా కలిసి వచ్చేదన్నమాట. ₹1 దగ్గర ₹10 కలిసి వచ్చేది. అలాగే వీరు ఎప్పుడైతే అత్తింటి వైపుకు వచ్చారో వీరిని చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుపడతారు తప్ప వీరి జీవితంలో మాత్రం అదృష్టం అనేది ఉండదు. అయినప్పటికీ కూడాను వీరు ఎవ్వరికి అన్యాయం చెయ్యరు కాబట్టి వీరిని మోసం చేసిన వారిని సైతం కూడా క్షమించగలిగే మనస్తత్వం అనేది వీరికి ఉంది. కాబట్టి వీరికి ఈశ్వరుని అనుగ్రహంతో బ్రతికినంత కాలం తిండికి కానీ గుడ్డకు కానీ చేతిలో మరీ కోట్లు లక్షలు ఉండకపోయినా అవసరానికి కాస్త కడుపు నింపుకోవడానికి, ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే కనుక కాస్త 2-3 ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి, కాస్త కంటి నిండా నిద్ర, ఇవైతే మాత్రం ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈశ్వరుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి. ఇక ఎస్ అనే అక్షరంతో వీరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది ఏంటి, మంచా లేకపోతే చెడా, అసలు ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ఎవరు, వీరి జీవితంలో ఎందుకు ఎంటర్ అవుతున్నారు అనేది చూసుకుంటే ఈ ఎస్ అనే వ్యక్తి మాత్రం వీరికి రక్త సంబంధం అన్నమాట. ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే కనుక ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా కొన్ని జీవిత పాఠాలను వీరు నేర్చుకుంటారు. ఈ యొక్క రక్త సంబంధం ద్వారా కొన్ని గుణపాఠాలు కూడా వీరికి తెలుస్తాయి. అసలు జీవితం యొక్క గొప్పతనం ఏంటి, డబ్బు యొక్క విలువ ఏంటి, ఎంత కష్టపడితే వస్తుంది అనేది తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే
100కు 1000% మంచి జరుగుతుంది. వీరి వల్ల చాలా వరకు కూడా సహాయాన్ని వీరు పొందుతారనమాట. అలాగే ఒక బాధ్యతను వీరు తీసుకుంటారు. వీరికి ఎటువంటి కష్టం కానీ ఆపద కానీ వచ్చినప్పుడు మేమున్నాము అనే ఒక సపోర్ట్ని ఇస్తారు. ఎక్కడ ఆపదలో పడిపోనివ్వకుండా ఎక్కడికక్కడ ఒడ్డును పడేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరి యొక్క సలహాలు అంటే ఎస్ అనే వ్యక్తి సలహాలు అనేవి ఈ యొక్క మీనరాశి వారు అనేవారు పాటించడం వల్ల వీరి యొక్క జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. వీరి యొక్క మాట కానీ వీరి యొక్క పని తీరు కానీ ఎప్పుడూ కూడా వీరిని కష్టపెట్టే విధంగా ఉండవు. ఒకవేళ ఈ ఎస్ అనే వ్యక్తి మీకు ఏదన్నా కానీ చెప్పినా చేసినా ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. నేను ఇక్కడ చెప్తుంది రక్త సంబంధం గురించి. ఒకవేళ ఎస్ అనే వ్యక్తి కనుక మీకు బయట వారైతే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క రక్త సంబంధం కాకుండా ఈ ఎస్ అనే వ్యక్తి మీ యొక్క బయట అంటే మీ యొక్క బంధువుల్లో కానీ లేదంటే కనుక చుట్టాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ మీకు స్నేహితుల రూపంలో కానీ ఉంటే వీరి వల్ల మాత్రం మీకు నష్టం జరుగుతుంది. గుర్తుంచుకోండి, కేవలం రక్త సంబంధం వల్ల మాత్రమే మంచి జరుగుతుంది తప్ప మిగతా ఎస్ అనే వ్యక్తి వల్ల మాత్రం మీకు నష్టం అనేది జరుగుతుంది అని చెప్పి ఒక 100% మనం తీసుకుంటే 70% వరకు నష్టం జరుగుతుంది. అలాగే వీరి యొక్క సలహాలు అనేవి బయట వ్యక్తుల సలహాలు, ఎస్ అనే వ్యక్తి సలహాలు ఎప్పుడూ కూడా వినకండి. వీరి యొక్క సలహాలు అనేవి వారి యొక్క స్వార్థం కోసం ఉంటాయి. అలాగే మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్ళేటట్లుగా, మీరు మానసికంగా వేదన చెందే విధంగా, మిమ్మల్ని బాధ పెట్టే విధంగా, మిమ్మల్ని నష్టపెట్టే విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క బయట వ్యక్తులు కనుక ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఉంటే వారితో మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఏంటి, తిన్నావా అంటే తిన్నావా, పని అయిందా అంటే పని అయింది, అంతవరకే తప్ప మీ యొక్క కుటుంబ పరిస్థితుల గురించి వివరించి చెప్పొద్దు. మీనరాశి వారు ఒక్క విషయం తెలుసుకోవాలండి, మీకు జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా మీ బాధలు అనే గుణపాఠాల ద్వారా చాలా నేర్చుకున్నారు. మీరు ఎప్పుడూ కూడా మీ ఇంటి కష్టాలను బయటకు చెప్పుకుంటారు. దానివల్ల మీ మనసు అనేది అప్పటికప్పుడు తేలిక పడవచ్చు, కాదు అనట్లా. కానీ ఎవరికి చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా చెప్పడం వల్ల వారు మనకేమన్నా కష్టాన్ని ఆరుస్తారా, తీరుస్తారా అనేది కూడా ఆలోచించండి. వారు వెళ్ళి 10 మందికి చెప్తారు. దానివల్ల అలుసు అనేది మీకే కలుగుతుంది, గౌరవం అనేది పోతుంది. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఈ యొక్క మీనరాశి వారు కుటుంబం యొక్క గుట్టు అనేది ఏ రోజు కూడా బయట వ్యక్తుల దగ్గర రట్టు చేయకండి. ఈ విధంగా చేస్తే చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎవరి మాటలు గుడ్డిగా నమ్మొద్దు. కొన్నిసార్లు మీ యొక్క కోపం, ఆవేశం, పట్టుదల అనేవి మిమ్మల్ని కాస్తంత బాధ పెడతాయి. కాబట్టి కాస్తంత కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకొని ఎదుటి వారు ఏదన్నా ఒక మాట చెప్పేటప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నారు, అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ మాట వారు ఏ పరిస్థితుల్లో ఉండి చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల ఈ యొక్క కోపం, ఆవేశం తగ్గించుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. అర్థమైంది కదా. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇటు కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్, గొడవలు అనేవి జరుగుతాయి. వాటిని పెద్దగా పట్టించుకోవద్దు. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి. దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, దేని గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. అవతలి వారు మిమ్మల్ని పాయింట్ చేసి ఏదన్నా కానీ మాట పదే పదే అంటుంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేయండి. ఏది మనసుకు తీసుకోవద్దు. ఈ విధంగా తీసుకోవడం వల్ల లైఫ్లో చాలా వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ కాస్త దైవ ధ్యానంలో ఉంటూ దైవం యొక్క అంటే దైవత్వానికి దగ్గరగా ఉంటూ ఇంట్లో నిత్యం పూజలు చేసుకుంటూ ఉండడం, కాస్త దేవుని పాటలు పెట్టుకుంటూ వినడం, మీ పని మీద మీరు శ్రద్ధను పెట్టుకోవడం, అవతలి వారి మీద ఏదన్నా అంటున్నారే చేస్తున్నారే అని చెప్పి వారి గురించి ఎక్కువగా ఆలోచించడం, ఇటువంటివన్నీ కట్ చేశారు అంటే లైఫ్ చాలా హ్యాపీగా స్మూత్గా మీకు ముందుకు వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా. మరి మీనరాశి వారికి
ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎస్ అనే వ్యక్తి రక్త సంబంధం అయితే నమ్మండి, బయట వ్యక్తులను అయితే నమ్మకండి. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. బయట వ్యక్తుల ద్వారా చాలా నష్టాలు జరగబోతాయి మీకు ఫ్యూచర్లో కూడా. కాబట్టి ఎస్ అనే వ్యక్తి కూడా ఒక లేడీ, బయట వ్యక్తి. తనతో ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మరి మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. అలాగే మీనరాశి వారి యొక్క వ్యక్తిగత జీవితానికి ఈ యొక్క వీడియోకి దగ్గర సంబంధం ఉంటే కనుక ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. లేకుంటే కనుక ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.